తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైనూరు మండలంలోని ఆదివాసీ మహిళపై షేక్ మగ్దూమ్ అనే వ్యక్తి లైంగిక దాడి జరిపి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఆదివాసీ సంఘాలు వారం రోజులుగా నిరసన తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు ఆదివాసీలు మరో వర్గం దాడులు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆదివాసీలకు మద్దతుగా ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీష్ బాబు జైనూరు వెళ్లనున్నట్లుగా తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న జైనూరులో ఈరోజు పరిస్థితులు ఉధృతంగా మారాయి. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నెట్వర్క్ను సైతం తొలగించారు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో జైనూరు ఏజెన్సీలో దాదాపు 1000 మంది పోలీసులు పహారా కాస్తున్నట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ దగ్గర ఒక ఆటో డ్రైవర్ మరి ఆదివాసీ మహిళ అయినటువంటి నీలాబాయ్ ఆమెను కొట్టి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి మరి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా గుంజుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడికి రావడంతో మాకు తెలిసింది. వారి కొడుకు, వారి భర్త, మరి వాళ్ళ బంధువులు మేమందరి సమక్షంలో అమ్మను నీలాబాయి గారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని ఫర్దర్గా ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం జరుగుతుంది. జైనూరులో ఉన్నటువంటి మన ఆదివాసీ యువత అంతా కూడా సంయమనంతో ఉండాలి. వాస్తవాలను బయటికి తీసుకొస్తాం. నిజంగా ఆమె మీద అత్యాచారం జరుగుంటే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు తప్పకుండా ఆ వ్యక్తులకు పడుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా ఆడవాళ్ళ మీద, అమాయకుల మీద. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సుజాత, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా కూడా జైనూర్ మండల కేంద్రంలో కూడా ఏదైతే నిన్న జరిగినట్టు ఇరు వర్గాల ఘర్షణలో కూడా కొన్ని షాప్స్ దగ్ధం కావడంతో పాటు కొన్ని బైక్స్ కూడా అటు వాహనాలను, ద్విచక్ర వాహనాలు కావచ్చు, 4 వీలర్స్ కూడా తగలబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగా కూడా చేరుకొని కూడా ఏదైతే పరిస్థితి పర్యవేక్షిస్తానో 144 సెక్షన్ ప్రస్తుతం కొనసాగుతానో. ముఖ్యంగా కూడా ఏదైతే జైనూరు సంబంధించినటువంటి ఆదివాసీ మహిళపై కూడా ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అత్యాచారం అదేవిధంగా కూడా హత్య యత్నాన్ని ప్రయత్నించడానికి నిరసిస్తూ కూడా ఈ ఏదైతే ఈ నిరసనలు బంద్ అయితే కొనసాగుతున్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ మహిళకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా మహిళ ఏదైతే హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి కూడా ఘటనపై కూడా ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. ఏదైతే డీజీపీ జితేందర్ కూడా ఆదేశాలు జారీ చేసిన ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఎవరైతే దీనికి సంబంధించిన ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఆ వ్యక్తిని కూడా ఖచ్చితంగా కూడా శిక్షించాలి. ఖచ్చితంగా కూడా ఆయనకు ఏదైతే ఆయనపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే కూడా డీజీపీతో కూడా సంప్రదించి మాట్లాడడం జరిగింది అని తెలుస్తాను. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఆదివాసీ సంబంధించి కూడా ఆదివాసులకు ఎటువంటి అన్యాయం జరగకుండా, వర్గానికి అన్యాయం జరగకుండా, అదేవిధంగా వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులపై కూడా కఠినంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన. ముఖ్యంగా కూడా ఏదైతే నిన్న ఈ ఘటనకు సంబంధించి కూడా ఆదివాసుల ఆందోళనకు కూడా మద్దతు తెలపడానికి వెళ్తున్నటువంటి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటు ఆదిలాబాద్ పాయల్ శంకర్ కావచ్చు, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు ఇద్దరిని కూడా పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా మొత్తం కూడా వార్తీగా కూడా 1000 మంది పోలీసులతో కూడా ఇటు ఉన్నత స్థాయి అధికారులు ఏదైతే మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా కూడా పూర్తిగా కూడా అయితే భారీగా కూడా అక్కడక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టి కూడా ముఖ్యంగా కూడా ఎవరిని కూడా అలౌ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయి ముఖ్యంగా కూడా ఈ విషయంలో బండి సాయి అయితే రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా బాధితులకు ఎవరైతే వాళ్ళకి న్యాయం చేయాలి. ఎంతటి వారైనా కూడా దీనికి సంబంధించి మహిళలపై హత్యలు చేసే వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే హెచ్చరించాలి, ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా డీజీపీ నుంచి తెలిపినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆదివాసీ మహిళ దేవగూడకు చెందినటువంటి ఆదివాసీ మహిళపై కూడా ఈ నెల అంటే పోయిన నెల 31వ తేదీన కూడా
హత్య జరిగేటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని తీసుకు కూడా ఈ ఘటన అయితే ఈ బంద్ అయితే కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే నిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మహిళను ఏదైతే మహిళా శిక్షా మంత్రి అదేవిధంగా మంత్రి కొండ మహిళా మంత్రి సీతక్క కూడా సందర్శించి కూడా ఆమెను పరామర్శించింది. ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు చేపడతామంటూ కూడా ఆమెకు అష్యూరెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా కూడా ఇక్కడ మొత్తానికి కూడా పోలీసులు అయితే ఇక్కడ ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా జైనూరు కావచ్చు రాష్ట్రాబాద్ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఏదైతే 144 సెక్షన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.